సో హలో డార్లింగ్స్, ఇందాకే సికందర్ మూవీ చూసి వచ్చిన చెత్త, పరమ చెత్త. ఎంత చెత్త సినిమా అంటే లిటరలీ దాంట్లో సల్మాన్ భాయ్ రాజా అయ్యి ఉండి ఒక మినిస్టర్కి ఇంత తక్కువ చేయడం ఏంది? నాకు ఏం అర్థం కాలే, మైండ్ పోయింది నాదైతే సినిమా చూస్తున్నంతసేపు. ఫస్ట్ ఆఫ్ ఎంత స్లో అంటే రష్మిక మందన మళ్ళీ సల్మాన్ భాయ్ ఎంత ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అంటే ఇద్దరిది అస్సలు అంటే అసలు నచ్చలేదు నాకు చూసినంతసేపు. ఇంత చెత్త సినిమా ఏఆర్ మురుగదాస్ తీయడం ఏంది అని చెప్పి నాకు ఒక నిమిషానికి షాక్ అయిపోయినా నేనైతే. మళ్ళీ చూస్తున్నంతసేపు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏందిరా ఈ లాగేందిరా, ఒకటే సీన్ ఎంతసేపు పట్టుకొని సాగదీస్తారా. మళ్ళీ సల్మాన్ భాయ్ ఇంకా రష్మిక మందన ఇద్దరి క్యారెక్టర్స్ మధ్యలో ఓ లవ్ అనేది ఉండదు, ఒక కెమిస్ట్రీ అనేది ఉండదు అసలు. ఎంత చూసినా సరే ఆర్టిఫిషియల్ అనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ దానికో పెద్ద ఏదో ప్రేమ పౌరాలు లెక్క, ఏదో ప్రేమ జంట లెక్క ఫీల్ అయిపోతారు. అసలు ఏమనిపించదు మనకు చూస్తున్నంతసేపు. మళ్ళీ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది సల్మాన్ భాయ్ది, చాలా నార్మల్గా అనిపిస్తుంది మనకు. కొత్తగా తీయడానికి ట్రై చేసిండు ఏరోప్లేన్లో, చాలా నార్మల్ అనిపిస్తుంది మనకు. నాకైతే అసలు నచ్చలేదు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం అస్సామే డైరెక్ట్ అంత దరిద్రంగా ఉంది. నువ్వు వాళ్ళ కోసం పోయినావు, మరి ఏం చేసినావు వాడా? అరే మినిస్టర్ ఉంటాడు, మినిస్టర్ ఏమైనా చేస్తాడా అంటే మినిస్టర్ ఏం చేయడు. మినిస్టర్ ఎవరు కాదు, సత్యరాజు ఉంటాడు. ఆయననైతే మొత్తం గలీజ్ చేసేసిన క్యారెక్టర్ని. ఆయననే విలన్ దీంట్లో. అస్సలు అంటే అస్సలు బాగాలేడు. అసలు ఆయన సైడ్ నుంచి ఒక్క అగెనెస్ట్గా వచ్చేంత ఏం ఉండదు అక్కడ. మళ్ళీ ఎంత చూసినా సరే ఒకటే సైడ్ కొట్టుడు బాదుడు, ఒకటే సైడ్ కొట్టుడు, ఒకటే సైడ్ ఉంటుంది మొత్తం. వన్ సైడ్ వార్ అయిపోతుంది మొత్తం అంతా. సల్మాన్ భాయ్ ఉన్నాడు, సల్మాన్ భాయ్ కొడతాడు, ఆయననే చేస్తాడు, ఆయనతోనే అవుతుంది అన్నట్టుండే మొత్తం సినిమా మొత్తము. ఇందాకే 9 o'clock షో ఉండే, 9 o'clock షో చూసి వచ్చిన. బాబా హెడ్ఏక్ వచ్చేసి నాకైతే. అంత బోరింగ్ ఉండే సినిమా. బీజిఎం విషయానికి ఇస్తే సంతోష్ నారాయణ ఇచ్చిండు. అది అనౌన్స్మెంట్ వీడియోలో వచ్చింది కదా, ఆ బీజిఎం తప్ప వేరే ఏ బీజిఎం బాగాలేదు అసలు. మనకి ఎక్కను కూడా ఎక్కదు చక్కగా. సాంగ్స్ అది జోరా జబీన్ అని చెప్పి సాంగ్ ఉంది, అదొక్కటి బాగుంటుంది, అదొక్కటి బాగా అనిపిస్తుంది కొంచెం విన్నప్పుడు. మిగతా వేరే సాంగ్స్ అన్నీ దరిద్రం అంటే దరిద్రమే. ఇంకా ప్రీతమే అనుకుంటా మ్యూజిక్ డైరెక్టర్. అస్సలు అంటే అస్సలు బాగాలేదు, అయితే అసలు నచ్చలేవు. వేరే సాంగ్స్ నచ్చలేవు, బీజిఎం కూడా అసలు నచ్చలేవు. ఒక్క బీజిఎం తప్ప ఇంకేది నచ్చలేదు. అండ్ సల్మాన్ భాయ్ యాక్టింగ్ ఎంత ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది తెలుసా మీకు? లిటరల్ చూస్తున్నంతసేపు అనిపిస్తుంది, అరే ఏందిరా ఇంత ఆర్టిఫిషియల్ ఎట్లా చేస్తున్నావురా నువ్వు అని చెప్పి. అరే ఇప్పుడు ఈద్ ఉంది, ఈద్కి సినిమా పక్క రావాల్సిందేనా సల్మాన్ భాయ్ది? అంటే రాకపోతే ఇక నడవదా, ఇక రంజాన్ అవ్వదా? ఇంకా ఫైనల్ కట్ దాకా అయితే సినిమా చూసే ఉంటారు కదా తీసేటప్పుడు మూవీ టీం వాళ్ళు. పోనీ హీరో కానీ సల్మాన్ భాయ్ కానీ, రష్మిక కానీ, సత్యరాజ్ కానీ, మన ఏఆర్ మురుగదాస్ గారు కానీ, ప్రొడ్యూసర్ కానీ చూసే ఉంటారు కదా సినిమా. ఏమైంది మరి? చూసినప్పుడు మీకు తెలియదా సినిమా బాగాలేదు రా బాయ్, దొబ్బేస్తుంది ఇది అస్సాం అని చెప్పి అర్థం కాలేదా? ఇంత గలీజ్ అనిపించింది అంటే సినిమా ఛీ అనిపించింది అమ్మ చూస్తున్నంతసేపు. మరి ఇంకా ఈ రంజాన్కి రావాలని చెప్పి పోటీగా పెడుతున్నారా మీకేమన్నా? లేకపోతే ఎట్లుందంటే రంజాన్కి ఒక మూవీ వస్తే ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు లాగేయచ్చు, 3-4 డేస్లో మనకు డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టుంది ఇప్పుడు సినిమా. అంత గలీజ్ ఉంది సినిమా. ఆడియన్స్ దగ్గర డబ్బులు లాగానికి రంజాన్కి మూవీ రిలీజ్ చేసిన అంతే తప్పితే అక్కడ రంజాన్కి అరే ఈ సినిమా వస్తే బాగుంటుంది అంటే ఒక పర్టికులర్గా ఇది ఉంటుంది మనకు అని చెప్పి ఏముండదు సినిమాలో. ఇష్టం ఉన్నట్టు చేస్తుంది. మెయిన్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ చెప్తున్నా నేను. 3-4 చోట్లే ఉంటాయి. ఒకటి హాస్పిటల్, ఇంకా 3 డోనర్స్ దగ్గర 3 చోట్లు ఉంటాయి. సెట్ పీసెస్ ఉంటాయి, ధారావి అని చెప్పి ఉంది కదా ముంబైలో. ఆ సెట్ పీస్ ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మనం చూసినంతసేపు అది సెట్ పీస్, ఆడ డ్రామా జరుగుతుంది అని చెప్పి మనకు అర్థమైపోతాయి. అంత ఈజీగా అర్థమవుతుంది. చుట్టుపక్కల మొత్తం అంతా ఇల్లు లేసేస్తారు సెట్ పీస్లు. చూడంగానే అర్థమైపోతుంది మనకు, అరే ఏంది ఇది ఆర్టిఫిషియల్గా ఉంది, ఆడ ఇల్లు లేడున్నాయి అని చెప్పి మనకు అర్థం కాదు అసలు. ఎంత చూసినా సరే అర్థం అయిపోతూ ఉంటుంది అసలు ఎంత చూసినా సరే. అరే సెట్ పీసెస్ ఉంది, మొత్తం డ్రామా నడుస్తుంది. సల్మాన్ భాయ్ది
యాక్టింగ్ ఒక్క దగ్గర మంచి అనిపిస్తుంది. ఎక్కడ అంటే హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది, చిన్న సీన్ ఉంటుంది, ఒక 1 minute 2 minutes సీన్ ఉంటుంది. అక్కడ సల్మాన్ భాయ్ యాక్టింగ్ కరెక్ట్గా కనిపిస్తుంది మనకు. దాని తర్వాత నుంచి దాని ముందు దాని తర్వాత మొత్తం అంతా డొల్లా, ఏముండదు అక్కడ. ఎంత చూసినా ఏం దొరకదు. లిటరల్ డిసప్పాయింట్ అయిపోయినా నేనైతే. ఆల్రెడీ టైగర్ 3 వేసేసింది, ఇక ఇది కూడా వేసి పడేసింది. పైసలు మొత్తం బొక్కే అంతే. ఆడ ఏం లేవు సినిమాలో, మొత్తం అంతా డొల్లా. చిన్న కాన్సెప్ట్ ఉంటాయి, చిన్న కాన్సెప్ట్. ఆ చిన్న కాన్సెప్ట్ని 2 hours ఎంగేజింగ్గా చూపిస్తే మంచిగా ఉండదేమో సినిమా. స్క్రీన్ ప్లే ఎంత బరస్ట్ అంటే ఎవడ్రా బాబు రాసింది అనిపించింది. అంత స్లో నెరేషన్, ఒకటే దగ్గర నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రాజ్కోట్ అంటాడు, సెకండ్ హాఫ్ మొత్తం ముంబై అంటాడు. కథం ఏమైందో మరి, అస్సాం ఎటు పోయిందో నాకైతే అర్థం కాలేదు ఆడ. సరే, సినిమా అయితే బాగాలేదు, నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. లేదు రంజాను మేము పోతాము సల్లుబాయి సినిమా అంటే మీ ఇష్టం, చూడండి. సారీ, కాజల్ అగర్వాల్ని మెన్షన్ చేయడం మర్చిపోయినా. అసలు ఆమెను ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. మేబీ సల్మాన్ భాయ్తో మూవీ అనగానే చేసినట్టుంది, లేకపోతే ఏఆర్ మురుగదాస్ ఏమైనా ఒప్పించారేమో. అసలు ఆమె అన్ఫిట్ ఫర్ దట్ క్యారెక్టర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె దగ్గర నుంచి ఇలాంటి క్యారెక్టర్లో చేస్తుంది అని చెప్పి. మనం చూసింది హీరోయిన్ లాగా చూసినాం, బట్ ఆడ సపోర్టింగ్ రోల్లో అసలు నచ్చలేదు. డిసప్పాయింటెడ్.